మన కల్వకుంట్ల చంద్రుడు ఈ జూబ్లీస్ ఎన్నికల్లో ఎట్లా గెలవాలి, ఏం కథ, ఏం వ్యూహం పన్నాలి. అయిపోయింది, నామినేషన్ అయిపోయింది, ఆ పర్వం ఒడిచింది. సరిదేయటాలు ఎవరో ఒకరు నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు. ఫైనల్గా మన క్యాండిడేట్ ఉంటాడు అలా. కానీ ఎట్లా గెలవాలి, ప్రభుత్వం పైన వస్తున్న వ్యతిరేకతను ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఏ వ్యూహాలతో ఏ రకంగా దెబ్బ కొట్టాలి. ఇప్పుడు మా రామన్న అంటాడు కాంగ్రెస్ ఓడగొడితేనే అసలైన దీపావళి అంటుండు. ఒకవేళ జూబ్లీస్లో ఈ ఓటైతే ఓటేస్తారో ఆ ఓటు వేసే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాని మెడకు వారే ఉడతారేసుకుంటూ హైడ్రా పేరుతోనని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డుతో ప్రచారం చేస్తారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలతో ప్రచారం చేస్తారు. అంటే ఊరికో ఎత్తును కట్టేసినట్టు కట్టేసారు. డివిజన్లో ప్రతి డివిజన్కి ఒక నాయకుల్ని కట్టేసారు, ప్రధానమైన నాయకుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల్ని. కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎట్లా బయటపడాలి. అధికారంలో పార్టీ కొంచెం ఎడ్చుంటుంది, అధికారులు ఫేవర్ ఉంటారు, వాళ్ళకు అనుకూలంగా అన్ని జరుగుతుంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకూలంగా ఉంటుంది. అంతో ఇంతో ఎన్నికల సంఘం కూడా ఇలా దొంగ ఓట్లు పట్టించుకోవట్లేదు. సో అది కూడా ఒక పంచాయతీ ఉన్నది. ఎన్నిటిపైన ఎట్లా సమాలోచన చేయాలి, ఎట్లా గెలవాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుందట. ఇక్కడ మాజీ సీఎం కేసీఆర్ తోని కేటీఆర్ హరీష్ భేటీ అయ్యారట. జూబ్లీస్ బైపోల్ వ్యూహంపై చర్చట. రేపు ఎర్రవెల్లిలో ఇన్ఛార్జీలతో మీటింగ్ అంట. ఎవరైతే ఇన్ఛార్జీలుగా ప్రకటించారో ఏ డివిజన్కి లేదంటే ఏ కార్పొరేషన్కి ఎవరెవరు అంటే కార్పొరేటర్స్ ఉంటారుగా, సో ఎక్కడెక్కడ ఎవరెవరు వాళ్ళందరినీ తీసుకొచ్చుకొని ఇన్ఛార్జీలందరితో మరి మీటింగ్ పెట్టే అవకాశం ఉందా ఎర్రవెల్లిలో. కేసీఆర్ అయితే ఎర్రవెల్లికి వెళ్ళి వస్తలేడు, అందరూ ఆయన కాడుకోవాలట. ఆయన నందినగర్ ఇంటికి వచ్చినా బాగుంటుండే, కానీ ఆడి కూడా సెహర్ రాజాబాయి మీరే, నేను ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటికి వెళ్ళడం, మంచిగా పెగ్గెత్తా తింటా పంట, ఏదైనా సరే రేపు గవర్నమెంట్ నాదే అని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నాడు. కానీ జూబ్లీస్లో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తాడు, ఇక్కడ రాలే. కేసీఆర్ ప్రచారం చేస్తాడు, స్టార్ క్యాంపెయిన్ లిస్టులో నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు, అది ఓకే. కానీ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ లిస్టులో రేవంత్ రెడ్డి ఉన్నాడా అంటే లేడు అని ఒక సమాచారం వస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ భయపడుతుందట. కాంగ్రెస్ పార్టీ భయపడి ఎట్లా చేద్దాం, ఎట్లా ఈరోజు రేవంత్ రెడ్డి ముఖం చూపిస్తే ప్రజలు ఓటు వేయరేమో, సో అందుకే రేవంత్ రెడ్డి పక్కన పడేదాం, మనమే పోదాం ఎన్నికల ప్రచారానికి, మన ముఖం చూసి ఏమైనా ఓట్లు పడతాయేమో అని వాళ్ళు స్టార్ క్యాంపెయిన్ లిస్ట్ నుంచి పక్క జరిపినట్టుంది. ఆఖరికి వాళ్ళ మల్లికార్జున ఖర్గే కూడా ఆయన పైన పెద్దగా నమ్మకం లేదు. పొద్దుగాలే మన వార్తలను ఆయన మీద విశ్వాసం కోల్పోయారు. ఆయన ఉంటే అధికారంలోకి రావు జన్మలు అంటారు, అధికారం రావడం కలే అంటారు. మరి ఇంత వ్యతిరేకత రేవంత్ రెడ్డికున్నప్పుడు ఈ స్టార్ క్యాంపెయిన్ లిస్ట్లో ఉండడా లేదని డౌట్, ఉంటే ఒకవేళ ప్రచారం చేస్తారని డౌట్. ప్రచారం చేస్తే కేసీఆర్ విమర్శలు తట్టుకొని నిలబడగలుగుతారని డౌట్. ఫైనల్గా ఎన్ని పైసలు వంచినా ఎన్ని కథలు పడ్డా జూబ్లీస్లో గెలుస్తాడా ఓడిపోతాడా, ఓడిపోతే రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి దించేస్తారా, ఇట్లా చాలా రకాల డౌట్స్ అయితే వస్తా ఉన్నాయి. నీ అనుకుంటా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి క్యాంపెయిన్ చేయడు, క్యాంపెయినింగ్ రాడు. నాకు తెలిసి ఓడిపోతే మాకేం సంబంధం లేదు, మాకు బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నాం, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు దొంగ ఓడుతాం గెలిచారు అని చెప్పేసి రేపు కథ వెళ్తారు. అంటే గెలవలేక ఆడలేక పాతగజన వెనక సామెత ఉందిగా, సో దాన్ని సక్సెస్ఫుల్గా పాటించే అవకాశం కనిపిస్తున్నది. వీళ్ళైతే భేటీ అయ్యారు, మరి భేటీ అయ్యి మరి ఏం చర్చ పెట్టుకునేది రేపు రావాలి మరి వాళ్ళ పేపర్లో.